షార్ట్స్ కానీ అవి కానీ అన్ని బ్యూటిఫుల్. అండ్ సెకండ్ హాఫ్లో సాయి పల్లవితో పాటు ఒక హీరో క్యారెక్టర్ని కూడా అక్కడ నిలబెట్టడం, ఒక జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు అక్కడ నిలబెడతాం అంత ఈజీ కాదు, అది నిలబెట్టి ఈక్వల్గా రెండు క్యారెక్టర్స్ని చేసావు. ఫెంటాస్టిక్ చందు. వీఆర్ ఆల్వేస్, యూ హ్యావ్ లవ్డ్ అస్ అండ్ వీఆర్ లవింగ్ యూ బ్యాక్. మిస్టర్ రాక్ స్టార్, రాక్ స్టార్ డిఎస్పి, మై ఫేవరెట్. అండ్ ఎన్ని సినిమాలు చేసాము దేవి. అండ్ నువ్వు మొన్న ఎవరినో డైరెక్టర్ని పంపిస్తే నాకు సార్తో లవ్ స్టోరీ అన్నావంట, ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు? ఇప్పుడు అయిపోయింది. సో దేవి, థ్యాంక్ యూ సో మచ్. ద మ్యూజిక్, బుజ్జితల్లి సాంగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, నీకు ఫోన్ చేశాను కదా వెంటనే బుజ్జితల్లి విన్నగానే. అండ్ ఎస్, అవుట్స్టాండింగ్ హిట్. అండ్ so fantastic Devi, thank you so much, and I keep watching your concerts on YouTube. Fantastic, you're rocking, my rock star Devi. And of course Shyam Dutt ఇక్కడ లేరు, ఆయన అలాగే అదర్ టెక్నీషియన్స్, ఎడిటర్ నవీన్ నూలి అలా ఉన్నారు. ఇక సాయి పల్లవి, she never ceases to amaze us, she's incredible. సాయి పల్లవి అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా నేను తక్కువే. ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. కానీ సాయి పల్లవిలో ఒక్క విషయం అనిపిస్తుంది, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే, ఇంతకుముందు కూడా అన్నాను, ఆ అమ్మాయి డాన్స్ చేస్తే ఒక్క సాయి పల్లవి కనపడదు, ఒక 10 సాయి పల్లవులు కనపడుతూ ఉంటాయి చుట్టూ. అంత బాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి, అంత దీంతో, అంత ఎనర్జీతో. అండ్ ఆ అమ్మాయిని బయట కలిసినప్పుడు ఆమెలో ఉన్న ప్యూరిటీ, ఆమెలో ఉన్న ఇన్నోసెన్స్, అది ఈ సినిమాలో కూడా ఆ బుజ్జితల్లి క్యారెక్టర్లో కూడా కనపడుతుంది. అండ్ ఇంకెవరున్నారు?